అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్. అమృత హాస్పిటల్లో డాక్టర్ ఫీజు ఉచితం. మందుల మీద 25% డిస్కౌంట్ కలదు. మందులు తీసుకున్న ప్రతి పేషెంట్ కు ఆయుర్వేద థెరపీ ఒక సిట్టింగ్ ఉచితంగా చేయబడును. మా ప్రత్యేకతలు: మోకాళ్ల నొప్పులు, సయాటికా, కీళ్లవాతం, పక్షవాతం, స్పాండిలైటిస్, ఆస్తమా, సైనసైటిస్, బీపీ, షుగర్, థైరాయిడ్, సోరియాసిస్, బొల్లి మచ్చలు, వెరికోజ్ వెన్స్, గ్యాస్ ట్రబుల్, కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం, మూల వ్యాధులు, మలబద్ధకం, మైగ్రేన్, సెక్స్ సమస్యలు, కిడ్నీ సమస్యలు, పీసీఓడి, హార్మోన్ సమస్యలు, సంతానం లేకపోవడం, అన్ని రకాల స్త్రీల సమస్యలు, నరాల బలహీనత, ఇలా 50కి పైగా ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సను అందించబడును. నమస్తే, ఐఎమ్ డాక్టర్ వాసంతి, అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాను. దీర్ఘకాలికమైనటువంటి రోగాలైన ఆస్తమా, సైనసైటిస్, అలర్జిక్ రైనైటిస్, మోకాల నొప్పులు, ఎన్నో రకాలైనటువంటి చర్మ వ్యాధులు, అదేవిధంగా కీళ్ళ వాతము, గాల్ బ్లాడర్లో స్టోన్స్, కిడ్నీ స్టోన్స్, ఇటువంటి ఎన్నో రోగాలకు అమృత ఆయుర్వేదాలోని ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయో ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా ఆస్తమా అనేది ఎందువలన వస్తుంది, దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆస్తమా అనేది చూసుకుంటే మనకి చిన్న వయసులోనే కాదు, పెద్ద వయసు వాళ్ళల్లోనూ కొన్ని సంవత్సరాల తరబడి మందులు వాడుతూ దానివల్ల చాలా ఇబ్బందులు పడేవారి సంఖ్య చాలామందే ఉన్నారు. అటువంటి వాళ్ళకి లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయంటే, వాళ్ళలోని విపరీతమైనటువంటి దగ్గు ఉండటము, ఛాతి బిగుతుగా పట్టేసినట్టు ఉండడము, పిల్లి కూతలు రావటము, ఇవన్నీ మనం ప్రధానంగా వీడి యొక్క లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. దీనికోసం వాళ్ళు ఇన్హేలర్స్ అనేవి కొన్ని సంవత్సరాలుగా వాడుతూ ఉంటారు. ఈ ఇన్హేలర్స్ వాడినా కూడా అది తాత్కాలికమైనటువంటి పరిష్కారాన్ని మాత్రమే చూపిస్తూ ఉంటుంది. మళ్ళీ తిరిగి ఈ యొక్క ఇబ్బంది అనేది తరచుగా ఇబ్బంది పడటము, చలికాలము లేదా బయట వర్షం పడేటప్పుడు కూడా ఈ సమస్య తీవ్రత అనేది ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. సడన్గా హాస్పిటలైజ్ అవ్వటము, ఇటువంటివన్నీ కూడా సమస్యలతోని బాధపడుతూ ఉంటారు. అమృత ఆయుర్వేద మరియు సిద్ధాలో ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయంటే, మనము ఇటువంటి పేషెంట్స్ ఎవరైతే ఆస్తమాతో కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నారో వారికి మనము ముందు ఇమ్యూనిటీ అనేది తగ్గటం వలన ఈ వ్యాధి వచ్చింది. లోపల ఉండేటటువంటి శ్వాస నాళాల లోపలి పొర మనకి కుచించుకుపోతూ ఉంటుంది. గాలి ఊపిరి లోపలికి తీసుకోవటము, బయటకు వదలటము చాలా ఇబ్బందిగా ఉంటుంది. లోపల ఉండేటటువంటి ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గటానికి మనం ఇచ్చేటటువంటి ఔషధాలు అనేవి పనిచేస్తూ ఉంటాయి. అదేవిధంగా వారి యొక్క జీర్ణశక్తి కూడా తక్కువగా ఉంటుంది. జీర్ణశక్తిని పెంచడంతో పాటు ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడానికి మనం ఇచ్చేటటువంటి కషాయాలు లేదా టాబ్లెట్స్ అనేవి వారి యొక్క ఇమ్యూనిటీ మీద వర్క్ చేసి వ్యాధి లోపల ఉండేటటువంటి వ్యాధిని మనకి లోపల ఉండేటటువంటి పాజిటివ్ ఫ్యాక్టర్ని తగ్గిస్తాయి. ఈ ఇమ్యూనిటీని రెగ్యులేట్ చేయటం వల్ల ఈ వ్యాధి అనేది తగ్గటమే కాకుండా మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా ఉంటుంది. అదేవిధంగా కఫ సంబంధితమైనటువంటి వ్యాధులైనటువంటి డస్ట్ ఎలర్జీ కావచ్చు, అదేవిధంగా సైనసైటిస్ కూడా కఫానికి సంబంధించినటువంటి వ్యాధులే. ఇటువంటి వ్యాధులతో కూడా చాలామంది కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ వ్యాధులకు కూడా మనం ఇచ్చేటటువంటి మందులు మనకి ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడంతో పాటు లోపల ఉండేటటువంటి ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి. సైనసైటిస్లోని మన యొక్క ఫేస్లో ఉండేటటువంటి గాలి గదులు అనేవి ఉంటాయి. ఫ్రాంటల్ సైనస్, మ్యాగ్జిలరీ, ఎథ్మాయిడల్, ఈ సైనసెస్లోని లోపల ఇన్ఫ్లమేషన్ అనేది ఏర్పడటం వల్ల ఎక్కువగా ద్రవాన్ని, లోపల ద్రవాంశాన్ని అనేది ఎక్కువగా ఉత్పత్తి అయ్యి లోపల ఉండిపోయి అది బయటకు రాక ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటారు. తలంతా బరువుగా తయారవుతూ ఉంటుంది. ముక్కు లోపల ఉండేటటువంటి కండ పెరగటము, దీనికోసం సర్జరీస్ చేయించుకోవటము, మళ్ళీ తిరిగి ఆ కండ అనేది కొన్ని రోజులకే మళ్ళీ తిరిగి రావటము చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే మన శరీరంలో ఉండేటటువంటి కఫాన్ని మనం బయటకు పంపించేస్తామో తిరిగి ఈ కండ అనేది రాకుండా ఉంటుంది. దీనికోసం మనము నస్యము అనేటటువంటి ట్రీట్మెంట్ని చేస్తూ ఉంటాం. ఇది పంచకర్మల్లోని ఒక పంచకర్మ ట్రీట్మెంట్ కింద మనం చెప్తూ ఉంటాం. మన యొక్క అబోవ్ క్లావికల్ రీజియన్లో ఉండేటటువంటి, అంటే మన యొక్క ఈ యొక్క క్లావికల్స్ అనేవి మెడ దగ్గర ఉండేటటువంటి ఇక్కడ నుండి పైన ఉండేటటువంటి దాన్ని కఫం అనేది పేరుకుపోవటం వల్లనే ఈ ఇబ్బంది అనేది ఉంటుంది. నస్యం అనేటటువంటి ట్రీట్మెంటు తలలో ఉండేటటువంటి కఫాన్ని పూర్తిగా బయటకు పంపించడానికి ఇది మనకి సహాయపడుతుంది. కాబట్టి మనము మెడిసిన్స్తోనే కాదు, ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా కలిపి చేయటం వల్ల ఎన్ని సంవత్సరాల నుండి, అంటే ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ నుండి ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళైనా కూడా
మనకి ఇది పూర్తిగా తగ్గి మళ్ళీ తిరిగి ఈ డిసీజెస్ అనేవి పునరావృతం కాకుండా ఉంటాయి. మా హాస్పిటల్ బ్రాంచులు విశాఖపట్నం, నెల్లూరు, హైదరాబాద్. మోకాల నొప్పుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మోకాల నొప్పులు అనేవి రావడానికి మనం కారణం కనుక చూసుకుంటే మన శరీరంలోని వాతం అనేది ఎక్కువ అయ్యేటప్పుడే మనకి మోకాల నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. మోకాల నొప్పులు మనం మోకాలని కనుక చూసుకుంటే నార్మల్గా మనకి మోకాలు అనేది ఈ విధంగా ఉంటుంది. అంటే ఇది పైన ఉండేటటువంటి తొడ ఎముక, ఇది కింద ఉండేటటువంటి కాలి ఎముక. ఈ రెండిటి మధ్యలోని ఈ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, దీన్నే కార్టిలేజ్ అంటారు. ఈ కార్టిలేజ్ అనేది అరిగిపోయేటప్పుడే మనకి మోకాల నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. ఈ రెండిటి మోకాల మధ్యలోని మనకి ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ బ్లూ కలర్లో ఉండేటటువంటి కార్టిలేజ్ అనేది మనకి 4 స్టేజెస్, అంటే మనకి 4 స్టేజెస్లో దీని యొక్క అరుగుదల అనేది ఉంటుంది. మనకి స్టార్టింగ్ స్టేజ్లో ఉండేటప్పుడు ఈ మోకాలు అనేది ఈ కార్టిలేజ్ అరిగిపోయేటప్పుడు సూదులతో పొడుస్తున్నట్టుగా మనకి నొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఈ కార్టిలేజ్ అనేది ఇంకా అరుగుదల అనేది ఎక్కువ అయ్యేటప్పుడు మనకి చుట్టూ వాపు అనేది ఏర్పడటము, అదేవిధంగా కాలు దగ్గరికి ముడుచుకొని చాపటం అనేది కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ కాలు అనేది అరిగిపోయేటప్పుడు మోకాలు అనేది మనకి లేట్ స్టేజ్లో, అంటే మనకి అడ్వాన్స్డ్ స్టేజ్లో ఈ విధంగా తయారవుతుంది. ఈ రెడ్డిష్గా కనిపిస్తుంది కదా, ఈ బ్లూ కలర్, ఈ రాపిడి అనేది రెండిటి ఎముకల మధ్యన రాపిడి జరిగేటప్పుడు కార్టిలేజ్ అరిగిపోయి ఈ విధంగా మొత్తం ఈ కార్టిలేజ్ అంతా కూడా అరిగిపోతుంది. ఈ స్టేజ్లో ఉండేటప్పుడు కాలు అనేది పూర్తిగా బెండ్ అయిపోవటము, కనీసం నడవటానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. మనకి ఈ స్టేజ్లోనే PRP చికిత్సలని, నీ రీప్లేస్మెంట్ అని ఇలా ఎన్నో రకాలైనటువంటి చికిత్సలు తీసుకున్నా కూడా సర్జరీ తర్వాత కూడా ఈ మోకాల నొప్పులు అనేవి తిరిగి పునరావృతం అవుతూ ఉంటాయి. ఇటువంటి స్టేజెస్లో ఉండేటప్పుడు పేషెంట్స్ అమృత ఆయుర్వేద మరియు సిద్ధ హాస్పిటల్లో మనకి ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మోకాలకి మనకి ఎప్పుడైతే రక్త సరఫరా అనేది తగ్గిపోవటము, కాల్షియం అనేది తగ్గిపోవటం, అంటే మన యొక్క శరీరంలో ఉండేటటువంటి వైటమిన్ డెఫిషియన్సీస్ అనేవి ఉండటం వల్ల మనకి తొందరగా ఎముకలు అనేవి పెలుసుబారిపోతూ ఉంటాయి. లోపల మనకి ఆస్టియోపోరోసిస్ అంటారు. ఈ ఆస్టియోపోరోసిస్ కండిషన్ వల్ల, అంటే ఎముకలు అనేవి గుల్లబారిపోవడం వల్ల కూడా మోకాల నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. ఇటువంటి పేషెంట్స్కి మనము వైటమిన్స్ ఎందుకు డెఫిషియన్సీస్ వస్తాయంటే దానికి మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్, కొన్ని సంవత్సరాలుగా చాలామంది పరగడుపును వేసుకునేటటువంటి టాబ్లెట్స్ అనేవి ఎక్కువ సంవత్సరాలు వాడటం వల్ల, ఆహారం అనేది ఆకలి అనేది బాగా తగ్గిపోవటం వల్ల మనం ఏమైనా తీసుకున్నా కూడా వైటమిన్ అనేది అబ్జార్ప్షన్ అనేది జరగదు. దీనివల్ల మనం చూసుకుంటే వైటమిన్ D కానీ B12 కానీ ఈ డెఫిషియన్సీస్ రావటము, దానివల్ల కాల్షియం అనేది లోపలికి అబ్జార్ప్షన్ కాకపోవటము, ఇవన్నీ కూడా మోకాల నొప్పులు రావడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు. మనము మూల కారణానికి మనం చికిత్స అనేది అందిస్తాం కాబట్టి ఫస్ట్ పేషెంట్ ఎవరైతే వచ్చారో మోకాల నొప్పులు ఒకవేళ ఓవర్ వెయిట్ ఉన్నారా, లేకపోతే వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, దాన్ని బట్టి మనం మూల కారణానికి తగ్గట్టుగా మనము ఈ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం ఇచ్చేటటువంటి కషాయాల వల్ల లోపల మనకి డిటాక్సిఫికేషన్, బాడీ అనేది ముందు క్లెన్స్ చేయటము, అదేవిధంగా ఆకలి అనేది కరెక్ట్గా ఉందా లేదా చూడటము, ఇవన్నీ కూడా కరెక్ట్ చేయటం వల్ల వైటమిన్స్ అనేవి కరెక్షన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా మోకాళ్ళలోని గుజ్జు అనేది తయారవటానికి కూడా మనము ఇచ్చేటటువంటి ఎక్స్టర్నల్ మరియు ఇంటర్నల్ ట్రీట్మెంట్స్, అంటే ఎక్స్టర్నల్గా ఆయిల్ అప్లికేషన్స్ కానీ, అదేవిధంగా ఇంటర్నల్గా ఇచ్చేటటువంటి కషాయాసు, టాబ్లెట్స్ కానీ ఈ యొక్క కాల్షియం అబ్జార్ప్షన్ని పెంచడంతో పాటు మోకాలని మనకి గట్టితనం, అంటే దాని యొక్క చుట్టూ ఉండే కండరాలను బలోపేతం చేస్తూ ఉంటాయి. ఈ విధంగా ట్రీట్మెంట్ తీసుకునే పేషెంట్లు 3 నెలల నుండి 6 నెలల్లోనే ఈ మోకాలను నొప్పులను తగ్గించుకొని మళ్ళీ తిరిగి రానివారు చాలామందే ఉన్నారు. ఎవరైతే ఈ మోకాల నొప్పులతో బాధపడుతున్నారో మీరు అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్కి ఒకసారి వచ్చినట్లయితే మీ మోకాలను పరీక్షించుకొని ఏ విధమైనటువంటి స్టేజ్లో మీ మోకాలు ఉందో దాన్ని బట్టి చికిత్సను మీకు అందించడం అనేది జరుగుతుంది. మీరు షుగర్, బీపీ సమస్యలకు రోజు ఇతర మెడిసిన్స్ వాడుతున్నా కూడా 20 నిమిషాల పరిధిలో ఈ మెడిసిన్స్ కూడా వాడవచ్చు. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రకృతి ద్వారా సేకరించిన మందులు కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు. వెరికోస్ వెయిన్స్ కి ఎటువంటి పరిష్కారాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాళ్ళల్లోని నరాలు అనేది ఉబ్బెత్తుగా తయారవటం వలన మనం దీన్నే వెరికోస్ వెయిన్స్ అంటూ ఉంటారు.
ఎందుకంటే కాళ్ళలో ఉండేటటువంటి చెడు రక్తం ఏదైతే ఉందో అది మనకి గ్రావిటీకి అంటే గురుత్వాకర్షణకు ఆపోజిట్ డైరెక్షన్లో తిరిగి అది హార్ట్కి చెడు రక్తాన్ని తీసుకువస్తూ ఉంటుంది. కానీ కాళ్ళల్లో ఉండేటటువంటి కవాటాలు ఈ యొక్క వాల్స్ అనేవి వదులు అయ్యేటప్పుడు రక్తం అనేది హార్ట్కి వెళ్లకుండా అక్కడే ఉండిపోతూ ఉంటుంది. కొన్ని సంవత్సరాలుగా ఆ రక్తం అనేది అక్కడే ఉండిపోవటం వల్ల కాళ్ళల్లోని నొప్పులు రావటము, అదేవిధంగా కొన్ని సంవత్సరాలుగా మనకి పాదాల్లో ఉండేటటువంటి రక్తం అనేది చెడు రక్తం అనేది గుండెకి వెళ్ళి శుభ్రపడకుండా ఉండకపోవటం వల్ల పాదాలు అనేవి నల్లగా తయారయ్యి కొన్ని సంవత్సరాలకి అవి పుళ్ళుగా తయారవుతూ ఉంటాయి. అది ఓపెన్ అయ్యి అది తిరిగి హీల్ అవ్వకుండా మనకి కనిపిస్తూ ఉంటుంది. దీనికోసం వాళ్ళు చాలా సర్జరీస్ అని లేజర్ ట్రీట్మెంట్స్ అని తీసుకున్నా కూడా మళ్ళీ తిరిగి ఈ యొక్క పుళ్ళు అనేవి మాటికి తిరిగి రావటం వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మన అమృత ఆయుర్వేద మరియు సిద్ధ హాస్పిటల్లో మనము లోపల ఉండేటటువంటి కాళ్ళల్లో ఉండేటటువంటి వాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కవాటాలని బలోపేతం చేయటానికి మనము ఇచ్చేటటువంటి కషాయాలు అనేవి ఉపయోగపడతాయి. అదేవిధంగా ఏదైతే చెడు రక్తం అనేది అక్కడ స్టాగ్నేట్ అయిపోయి ఉండిపోవటం వల్లనే ఈ పుళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి బ్లడ్ థిన్నర్స్ అనేవి ఇవ్వటం వల్ల సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేసి కాళ్ళల్లో ఉండేటటువంటి పుండుని మాన్పించడానికి కూడా మనం ఇచ్చేటటువంటి ఔషధాలు అనేవి ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ యొక్క ఏదైతే మనకి ఆపరేషన్ చేసుకున్న తర్వాత కూడా రిపీటెడ్గా వచ్చేటటువంటి పుళ్ళను కూడా మనము వాటిని హీల్ చేయటం అనేది మనకి ఒక 3 నుండి 6 నెలల్లోనే ఈ పుళ్ళు అనేవి పూర్తిగా నయమైపోయి తిరిగి రాని వారు కూడా చాలా మందే ఉన్నారు. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న వారం రోజుల నుండి మీకున్న సమస్య తగ్గడం మొదలవుతుంది. మా హాస్పిటల్ బ్రాంచులు విశాఖపట్నం, నెల్లూరు, హైదరాబాద్. అమృత హాస్పిటల్లో డాక్టర్ ఫీజు ఉచితం. మందుల మీద 25% డిస్కౌంట్ కలదు. మందులు తీసుకున్న ప్రతి పేషెంట్ కు ఆయుర్వేద థెరపీ ఒక సిట్టింగ్ ఉచితంగా చేయబడును. రుమటైడ్ ఆర్థరైటిస్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే దీన్ని కీళ్ళవాతము అంటారు. మన శరీరంలోని చిన్న జాయింట్స్ నుండి పెద్ద జాయింట్స్ వరకు అన్ని జాయింట్స్ కూడా ఈ యొక్క డిసీజ్లోని ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సాధారణంగా మనం చూసుకుంటే నొప్పులు అనేవి మనకి స్టిఫ్నెస్ అనేది నొప్పులతో పాటు స్టిఫ్నెస్ అనేది ఎక్కువగానే కంప్లైంట్ చేస్తూ ఉంటారు. పొద్దున్న లేవగానే అసలు బెడ్ మీద నుంచి లేవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీన్ని ప్రధానంగా మనం మోడర్న్లో అలోపతిలో చూసుకుంటే దీన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది అంటూ ఉంటారు. అంటే ఒకసారి ఈ డిసీజ్ వచ్చిన తర్వాత జీవితాంతం మందులు అనేది వాడుతూ ఉంటారు. దీనివల్ల విజన్ అబ్నార్మాలిటీస్ రావటము, అంటే వారి యొక్క చూపు అనేది మందగించడము, దీన్నే మనము జిరోఫ్థాల్మియా అంటారు. అదేవిధంగా చేతి వేళ్ళు అనేది వంకర్లు పోవటము, డిఫార్మిటీస్, స్వాన్ నెక్ డిఫార్మిటీ, బాటిల్ నెక్ డిఫార్మిటీస్ అనేవి చూస్తూ ఉంటాము. మనకి ఆకలి అనేది పూర్తిగా తగ్గిపోవటం వల్ల మన శరీరంలోని రక్త శాతం అంటే హెచ్బి అనేది పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. మనము బ్లడ్ టెస్ట్ అనేది చేసుకునేటప్పుడు చూసుకుంటే ఆర్ఏ ఫ్యాక్టరు, ఏఎస్ఓ టైటరు, సిఆర్పి, సిబిపి ఇవన్నిటిలోని కూడా వేరియేషన్స్ అనేవి చూస్తూ ఉంటాం. మనం ఇచ్చేటటువంటి ఔషధాలు ఏవైతే ఉన్నాయో ఇవి లోపల ఉండేటటువంటి ఆకలిని కరెక్ట్ చేయడంతో పాటు డైజెషన్ని ఇంప్రూవ్ చేసి లోపల ఉండేటటువంటి టాక్సిన్స్ని బయటకు పంపిస్తూ ఉంటాయి. ఈ విధంగా చేయటం వల్ల మన యొక్క స్టిఫ్నెస్ తగ్గడంతో పాటు వాపులు కూడా తగ్గుతాయి. అదేవిధంగా మన యొక్క లివర్ అనేది పనితీరును కూడా మనము కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే లివర్ని మెటబాలిజంని కరెక్ట్ చేస్తామో అప్పుడు మనకి ఇమ్యూనిటీ అనేది కరెక్ట్ అవుతూ ఉంటుంది. లేదు అంటే మన ఇమ్యూనిటీయే మన యొక్క బాడీలో ఉండేటటువంటి జాయింట్స్ని ఎఫెక్ట్ చేస్తూ మన శరీరం యొక్క ఇమ్యూనిటీయే ఈ యొక్క కార్టిలేజ్ అనేది అరిగిపోవటానికి కారణంగా తయారవుతుంది. కాబట్టి ఇమ్యూనిటీని కరెక్ట్ చేయడంతో పాటు అదేవిధంగా మన యొక్క ఆమాన్ని తగ్గించడము, దాని తర్వాత వాతానికి చికిత్స అనేది అందించాలి. దానికోసం మనము ధాన్యాముల ధార, పొడికిలి ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా ఈ యొక్క రుమటాయిడ్ ఆర్థరైటిస్ని తగ్గించడానికి హెల్ప్ అవుతూ ఉంటాయి. మన అమృత ఆయుర్వేద మరియు సిద్ధ హాస్పిటల్లో మనము ఇంటర్నల్ మెడికేషన్తో పాటు ఈ ఎక్స్టర్నల్ థెరపీస్ కూడా అందించడం వల్ల మనకి ఈ యొక్క రుమటాయిడ్ ఆర్థరైటిస్ని మనం 3 నుండి 6 నెలల్లోనే దీన్ని మనము కంట్రోల్ చేయటం అనేది జరుగుతుంది.
చర్మ వ్యాధులైనటువంటి ఎగ్జిమా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, విటిలిగో, సోరియాసిస్ ఇటువంటి వ్యాధులకు అమృత ఆయుర్వేద మరియు సిద్ధ హాస్పిటల్లో ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి చర్మ వ్యాధులు అనగానే ఇది మనం ఎక్స్టర్నల్ థెరపీస్ చాలా రోజులు చాలా సంవత్సరాలుగా వాడుతూ ఉంటారు. ఇది ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్ మాత్రమే వాడటం వల్ల అది టెంపరీ రిలీఫ్ మాత్రమే ఇస్తుంది. మళ్ళీ వ్యాధి యొక్క మూల ఏదైతే ఉందో దానికి మనకి ట్రీట్మెంట్ అనేది తీసుకోకపోతే వ్యాధి ఎప్పటికీ తగ్గదు. చర్మ వ్యాధులు అనేవి రావడానికి గల కారణాలు కనుక మనం చూసుకుంటే వాళ్ళలోని ముఖ్యంగా మనకి గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకి ఈ గట్లోని ఉండేటటువంటి మైక్రోబియంలోని చేంజెస్ అనేవి వస్తాయో అది మనకి లీకీ గట్కి దారితీస్తూ ఉంటుంది. అంటే మన యొక్క ప్రేగుల్లో ఉండేటటువంటి లోపల లైనింగ్లోని ఎక్కడైతే మనకి గోడ లోపల ఉండేటటువంటి కణాల మధ్యన దూరం అనేది పెరిగి లోపల ఉండేటటువంటి మైక్రోబియం అనేది రక్తంలోనికి ఎంటర్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా రక్తంలోనికి చేరినప్పుడు మన శరీరం నుండి వచ్చేటటువంటి కణాలు ఏదో తెలియక, బయట నుండి వచ్చేటటువంటి కణాలు ఏవో తెలియక మన యొక్క శరీరంలో ఉండేటటువంటి రక్తం అనేది మన శరీర కణాల మీదనే దాడి చేస్తూ ఉంటుంది. ఈ విధంగా చేయటం వల్ల మనకి ఈ యొక్క చర్మ వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి. వీటినే మనకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు. ఇప్పుడు మనకి చర్మ కణాలు దాడి చేస్తే దాన్ని మనం సోరియాసిస్ అంటాం. అదే మన యొక్క జాయింట్స్ని ఎఫెక్ట్ చేస్తే దాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఈ విధంగా మనకి చర్మంలో ఉండేటటువంటి కణాలు ఈ యొక్క గట్కి ఎక్కువగా రిలేట్ అయి ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ యొక్క డిసీజ్ అనేసి వచ్చేటప్పుడు మనకి ఓన్లీ ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్తో పాటు ఇంటర్నల్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి ఆయుర్వేదంలోని మనం నిత్య విరేచనము అంటే డిటాక్సిఫికేషన్ అనేది మనం ప్రధానంగా చేస్తూ ఉంటాం. మన లోపల ఉండేటటువంటి ఏదైతే మనకి టాక్సిక్ మెటీరియల్ ఏదైతే ఉందో అంటే ఫీకల్ మ్యాటర్లోని ఉండేటటువంటి మైక్రోబియంలోని ఈ యొక్క స్టాగ్నెట్ అయి ఉండడం వల్లనే ఇది రక్తంలోకి ఎంటర్ అవుతుంది. కాబట్టి మన యొక్క లోపల ఉండేటటువంటి ఫీకల్ మ్యాటర్ని అంటే స్టూల్ని మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా నిత్య విరేచనం చేయటం వల్ల మన యొక్క రక్తం అనేది శుభ్రపడుతూ ఉంటుంది. రక్తం శుభ్రం అయ్యేటప్పుడు చర్మం మీద ఉండేటటువంటి ఇన్ఫెక్షన్ కూడా తగ్గి ఇది లోపల నుండి హీల్ అవుతూ వస్తుంది. కాబట్టి ఒకసారి మనకి డిసీజ్ తగ్గిన తర్వాత మళ్ళీ అది తిరిగి పునరావృతం కాకుండా కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇటువంటి ఎగ్జిమా కానీ, సోరియాసిస్ కానీ, ఈ యొక్క విటిలిగో కానీ, అదేవిధంగా విటిలిగో కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఈ యొక్క ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అన్నీ కూడా ఇమ్యూన్ సిస్టమ్ని మనం కరెక్ట్ చేయాలి. బయటకు రాసేటటువంటి ఆయింట్మెంట్స్ ఎండలో నిల్చుంటే మాకు ఈ డిసీజ్ తగ్గిపోతుంది అని చాలామంది ఎక్స్టర్నల్గా ట్రీట్మెంట్స్కే ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. కానీ మూల కారణం ఏదైతే ఉందో మన ఇమ్యూనిటీ వల్లనే మనకి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. కాబట్టి మనం ఫస్ట్ ఇమ్యూనిటీని కరెక్ట్ చేసుకోవాలి. ఇమ్యూనిటీ ఎప్పుడైతే కరెక్ట్ అవుతుందో అది రక్తాన్ని శుభ్రపరుస్తుంది. అదేవిధంగా రక్తం వల్ల లివర్ అనేది డిటాక్స్ అవ్వడము, ఆ విధంగా మనకి లోపల నుండి మనకి ఈ యొక్క డిసీజ్ అనేది హీల్ అవుతూ వస్తుంది. కాబట్టి ఒకసారి ఈ వ్యాధి తగ్గిన తర్వాత అది మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా కూడా ఉంటుంది. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న వారం రోజుల నుండి మీకున్న సమస్య తగ్గడం మొదలవుతుంది. చాలా మందిలో ఆయుర్వేద మందులు వేడి చేస్తాయనే అపోహ ఉంది. కానీ అమృత హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ వచ్చిన పేషెంట్ శరీర తత్వాన్ని పరిశీలించి మందులు ఇస్తారు. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మలబద్ధకము మరియు జీర్ణ సంబంధిత సమస్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎన్నో దీర్ఘకాలికమైనటువంటి రోగాలు రావడానికి ప్రధాన కారణంగా మనం మలబద్ధకాన్ని చెప్పుకోవచ్చు. దీన్ని కాన్స్టిపేషన్ అని కూడా అంటారు. ఎన్నో అంటే మనకి మధుమేహం కానీ, బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ, అదేవిధంగా మోకాల నొప్పులు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఇవన్నీ కూడా రావడానికి మూల కారణము మనకి ఈ మలబద్ధకమైనటువంటి సమస్య. ఇది చాలామంది చిన్న సమస్యగా భావిస్తూ ఉంటారు. 1 లేదా 2 రోజులు మోషన్ వెళ్ళకపోయినా కూడా దానివల్ల ఏమైనా ఇబ్బంది లేదులే అని చెప్పి చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కొంతమందిలోని 2 రోజులకి 3 రోజులకి మోషన్ అవుతూ ఉంటుంది. కొంతమందిలో ఇన్కంప్లీట్ ఇవాక్యుయేషన్ అంటే మనకి కొంత పార్ట్ మాత్రమే క్లియర్ అవుతూ ఉంటుంది, రిమైనింగ్ పార్ట్ లోపలనే ఉంటుంది. ఈ విధంగా కొన్ని సంవత్సరాలుగా ఇదే ప్రాసెస్లోనే ఉండటం వల్ల కొన్ని రోజులకి మనకి అనేక దీర్ఘకాలికమైనటువంటి రోగాలు అనేవి వస్తూ ఉంటాయి. అదేవిధంగా జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కడుపులోని ఉబ్బరం రావటము, తర్వాత గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావటము, పుల్లటి తేనుపులు రావటము, ఏదైనా తింటే కడుపులోని మంట రావటము, ఇవన్నీ
కూడా మనము చూస్తూ ఉంటాం. మనకి ఎప్పుడైతే మనము మూల కారణం ఏదైతే ఉందో మనకి మలబద్ధకం సమస్యని మేము ఇచ్చేటటువంటి మా యొక్క అమృత ఆయుర్వేద మరియు సిద్ధ హాస్పిటల్లోని మనం ఇచ్చేటటువంటి మెడిసిన్ అనేది వేసుకోగానే మనకి వెంటనే మోషన్ అనేది మొత్తం పొట్ట అనేది క్లియర్ అవ్వడంతో పాటు ఈ యొక్క సమస్య ఒక నెల రోజుల్లోనే జీర్ణ సంబంధితమైన సమస్యలు అనేవి కంప్లీట్గా క్లియర్ అయిపోతూ ఉంటాయి. ఈ సమస్యలను మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా ఉండటానికి మేము ఇచ్చేటటువంటి సలహాలను మన ఆహారపు అలవాట్లను కొంచెం మార్చుకుంటూ ఉంటే మనకి ఈ సమస్య అనేది తిరిగి పునరావృతం కాకుండా ఉంటుంది. అదేవిధంగా దీర్ఘకాలికమైనటువంటి రోగాలు అనేవి మూల కారణము ఈ యొక్క గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కాబట్టి వాటిని వాడేటటువంటి కొన్ని సంవత్సరాలుగా ఈ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. పరగడుపున వేసుకునేటటువంటి ట్యాబ్లెట్లు కొన్ని సంవత్సరాలుగా వాడి దాన్ని ఎలాగో ఆపాలో తెలియక దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఏమైనా ట్యాబ్లెట్ ఆపితే మళ్ళీ వాళ్ళకి మోషన్లోని ఇబ్బంది రావటం కానీ కడుపులో మంట రావటం కానీ ఉంటుంది. కాబట్టి దీనివల్ల మన యొక్క కాల్షియం అబ్సార్ప్షన్ తగ్గిపోవటము, వైటమిన్ డెఫిషియన్సీస్ రావటము ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. కాబట్టి ఎవరైతే ఈ జీర్ణ సంబంధితమైనటువంటి సమస్యలు ఉన్నా, అదేవిధంగా మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నా ఈ యొక్క కషాయాలు అనేవి మనకి ప్రకృతిపరమైనటువంటి ఇవి వాడటం వల్ల మన యొక్క నెల రోజుల్లోనే ఈ సమస్యలన్నిటికీ మనం పూర్తి పరిష్కార మార్గాన్ని చూడవచ్చు. అమృత హాస్పిటల్లో చికిత్సను తీసుకుంటే ఆపరేషన్ అవసరం లేదు, ఎటువంటి పథ్యమూ అవసరం లేదు, మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవే ఉండవు, మీరు వేరే మందులు మింగవలసిన అవసరం లేదు. విశాఖపట్నంలో ఉన్న మా హాస్పిటల్ అడ్రస్ రైల్వే న్యూ కాలనీ రోడ్, దొండపర్తి, శ్రీకన్య థియేటర్ దగ్గర, విశాఖపట్నం. మా హాస్పిటల్ బ్రాంచులు నెల్లూరు, విశాఖపట్నం, అతి త్వరలో హైదరాబాద్ లో మా న్యూ బ్రాంచ్ ప్రారంభం కాబోతుంది. డయాబెటిస్, దీన్నే మనం మధుమేహం అని కూడా చెప్తూ ఉంటారు. ఎవరికైతే శరీరంలోని చక్కెర స్థాయిలు అధిక మోతాదులో ఉంటాయో వాళ్ళకి మనము డయాబెటిస్ వచ్చింది అని చెప్తూ ఉంటారు. ఈ యొక్క సమస్య చాలా మందిలోని మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరి ఇంట్లోని ఈ సమస్యతో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. దీనికోసము టాబ్లెట్స్ అనేవి తీసుకోవటము, ఇన్సులిన్ తీసుకోవటం ఇప్పుడు సర్వసాధారణంగా ఉంది. ఇవి తీసుకున్నా కూడా వారికి ఎటువంటి ఈ యొక్క డిసీజ్ అనేది పూర్తిగా నయం అవ్వకుండా ఉంటుంది. మేము ఈ మెడిసిన్స్ అనేవి ఎవరైతే డయాబెటీస్ తీసుకుంటున్నారో వారికి మేము ఇచ్చేటటువంటి ఔషధాలు ఏవైతే కషాయాలు కానీ చూర్ణాలు కానీ ఇవి తీసుకోవటం వల్ల మనం ఈజీగానే డయాబెటీస్ని కంట్రోల్ చేయగలుగుతున్నాం. కొంతమందిలోని ఈ డయాబెటీస్ యొక్క చక్కెర స్థాయిలు అనేవి ఫాస్టింగ్ చూసుకుంటే 200, 300 ఉంటున్నాయి. అదేవిధంగా పోస్ట్ ప్రాండియల్లో మనకి 500, 600 కూడా ఉండి ఇన్సులిన్ తీసుకునేటటువంటి స్థాయికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇటువంటి వారికి అమృత ఆయుర్వేద మరియు సిద్ధ హాస్పిటల్లో మనము ఇచ్చేటటువంటి ఔషధాలు మరియు హెర్బల్ జ్యూసెస్ అనేవి ఈ యొక్క షుగర్ స్థాయిని ఒక నెలలోనే వారి యొక్క షుగర్ స్థాయిలు అనేవి తగ్గడం అనేది ప్రారంభమయ్యి ఎంత ఎక్కువ అంటే 400, 500 ఉండేవారు కూడా ఒక 2 నుండి 3 నెలల్లోనే వారి యొక్క చక్కెర స్థాయిల్ని నియంత్రించడం అనేది జరుగుతుంది. దీనితో పాటు చేతిలోని కాళ్ళల్లోని పుండ్లు ఏర్పడము, అదేవిధంగా నమ్నెస్ అంటే డయాబెటిక్ న్యూరోపతి అంటారు. అరికాళ్ళు, అరిచేతులు మంటలు రావటము, విపరీతమైనటువంటి ఆకలి, అదేవిధంగా విపరీతంగా దాహం వేయటము, యూరిన్ అనేది కంట్రోల్ లేకపోవటము ఇవన్నీ కూడా షుగర్ వల్ల వచ్చేటటువంటి కాంప్లికేషన్స్. ఇవన్నిటినీ కూడా మనము ఇచ్చేటటువంటి ఔషధాల వల్ల ఈ యొక్క చక్కెర స్థాయిలు నియంత్రించడంతో పాటు వీటి వల్ల వచ్చేటటువంటి కాంప్లికేషన్స్ని కూడా మనము ఈజీగా ట్రీట్ చేయగలుగుతున్నాం. ఆయుర్వేద సిద్ధ మందులు వాడటం వల్ల ఈ యొక్క కాంప్లికేషన్స్ తగ్గడమే కాకుండా ఎన్నో దీర్ఘకాలికమైనటువంటి రోగాలైనటువంటి మోకాల నొప్పులు, సోరియాసిస్, అనేక చర్మ సంబంధితమైనటువంటి సమస్యలు, బీపీ, పక్షవాతము ఇలా ఎన్నో దీర్ఘకాలిక రోగాలకు సరైనటువంటి మార్గాలను మేము చూపించగలుగుతున్నాం. కాబట్టి ఎవరైతే ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారో మీరు అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లోని ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మేము మీకు చక్కటి చికిత్సా మార్గాలను అందించడంతో పాటు మీ యొక్క వ్యాధులను మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా కూడా మేము చూడగలుగుతాం. నమస్తే. అమృత హాస్పిటల్లో డాక్టర్ ఫీజు ఉచితం. మందుల మీద 25% డిస్కౌంట్ కలదు. మందులు తీసుకున్న ప్రతి పేషెంట్ కు ఆయుర్వేద థెరపీ ఒక సిట్టింగ్ ఉచితంగా చేయబడును. మీరు షుగర్, బీపీ సమస్యలకు రోజు ఇతర మెడిసిన్స్ వాడుతున్నా కూడా 20 నిమిషాల పరిధిలో ఈ మెడిసిన్స్ కూడా వాడవచ్చు. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రకృతి ద్వారా సేకరించిన మందులు కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు. మా హాస్పిటల్ బ్రాంచులు విశాఖపట్నం, నెల్లూరు, హైదరాబాద్. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్.